హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కర్ణుడి గురించి తెలుసుకుందాం. కర్ణుడి జననం ఎలా జరిగింది? అసలు కర్ణుడు అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర ఎందుకు విద్యాభ్యాసించాడు? కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడానికి గల కారణం ఏమిటి? అతి ముఖ్యమైన కురుక్షేత్ర యుద్ధ సమయంలో తను నేర్చుకున్న విద్యను ఎందుకు మర్చిపోతాడు? అదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. మహాభారతంలో కర్ణుడి పాత్ర చాలా ముఖ్యమైనది. తను జీవితాంతం కర్మను మాత్రమే నమ్మాడు. జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తను అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వశేషణుడు మరియు రాధేయుడుగా పిలువబడతాడు. కర్ణుని జనన కథలో దుర్వాస మహర్షి కీలక పాత్ర పోషించారు. ఒకసారి కుంతి చిన్నతనంలో దుర్వాస మహర్షి ఆమె తండ్రి కోసలరాజు ఇంటికి అతిథిగా వచ్చారు. అతనికి కుంతి అత్యంత శ్రద్ధతో సేవ చేసింది. ఆమె సేవాభావానికి మెచ్చిన దుర్వాస మహర్షి కుంతికి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వరంగా ఇచ్చారు. ఆ మంత్రం వల్ల కుంతి ఏ దేవతనైనా పిలిచి వారి ఆశీర్వాదంతో శిశువును పొందగలిగే శక్తిని పొందింది. దుర్వాస మహర్షి ఈ వరాన్ని చాలా జాగ్రత్తగా వాడమని హెచ్చరించారు. తరువాత ఈ మంత్రాన్ని పరీక్షించేందుకు కుంతి సూర్యదేవుణ్ణి పిలిచింది. సూర్యుడు ఆమె పిలుపుకు ప్రత్యక్షమై ఆమెకు ఒక శిశువును ఆశీర్వదించాడు. ఈ శిశువు కర్ణుడు. అతను పుట్టినప్పుడే సూర్యుని కృపతో సహజ కవచం మరియు కుండలాలను పొందాడు. ఇవి అతనికి అపారమైన శక్తిని మరియు రక్షణను ఇచ్చాయి. కుంతి పాండురాజుకు భార్య కాకముందే కర్ణుడు పుడతాడు. అందుకని భయంతో కర్ణుడిని ఒక పెట్టెలో ఉంచి నీడల్లో విడిచిపెడుతుంది. ఆ పెట్టె రథాలు నడుపుకునే అతిరథుడికి దొరుకుతుంది. అతని భార్య రాధకు ఈ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వశేషణుడు అని పేరు పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణునని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకొని నిద్రపోతాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెడతాడు. రక్తం కారుతూ ఉంటుంది. బాగా బాధ పెడుతుంది. అయినా గురువుగారికి నిద్రభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవరివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుందంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి విజయుడు అనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గర అస్త్రాభ్యాసాన్ని నేర్చుకుంటాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడు హోమధేనువు తాలూకా దూడను చంపుతాడు. అది చూసి విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాలన్నీ వేసి నా హోమధేనువుని బిడ్డను చంపావు గనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు అని శపించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుని చూసి దుర్యోధనుడు తనకు అర్జునుని ఎదిరించేవాడు దొరికాడని ఆనందపడతాడు. రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడు కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు. అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై ఏదీ చూడకుండా అధర్మం వైపు చేరతాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతీయుడివే అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అయినదని కర్ణుడు దుర్యోధనుడి వైపు ఉన్నాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసేవాడే. శౌర్యము, వీరత్వము, దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన, శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చి పడతాయి. కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను మాత్రమే నమ్మాడు. జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున అర్జునుడితో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. కర్ణుడికి ఉన్న దివ్యాస్త్రములు, కవచకుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుని చేతిలో మరణించాడు.
మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం గురించి తెలుసుకుంటారు. మరణించిన కర్ణుడు చివరి కర్మలు కూడా వారే నిర్వహిస్తారు. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.